అరే ఎటెటో పోయింది, ఇది 0 అవర్ కాదు కదా అన్న, 0 అవర్ కాదు, ఏదైనా కొంచెం అటు ఇటు మాట్లాడడానికి. అధ్యక్ష, సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి హరీష్ రావు గారు, అదేవిధంగా రాజేశ్వర్ రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, కోవలక్ష్మి గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సార్. వారు చెప్పినటువంటి వివిధ అంశాలను చూస్తే మేము వచ్చిన తర్వాత సర్పంచులు ఫిబ్రవరి నెలలో వాళ్ళ కాలం అయిపోయింది సార్. అప్పటి తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసి మరి మేమెంతో మాకంత రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ జరగకపోవడం మూలంగా కొద్దిగా గ్రామాలలో కొన్ని సమస్యలు అయితే ఉన్నమాట వాస్తవం. అయితే ఈ వచ్చినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు. అయితే ఇవి లాస్ట్ ఏదో 1-2 ఇయర్స్ నుంచి కాదు సార్, 2014 నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది. పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వీరి హయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేటి. మేము వచ్చినాక సర్పంచ్లు లేరు, సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు. అయినా కూడా సార్ మా ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు జీపీల కోసం 740 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ కింద కూడా గతంలో జరిగినటువంటి పనులలో 450 కోట్లు రిలీజ్ చేసినాం. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది వాస్తవం. కాకపోతే వీళ్ళ హయాంలో చేసిన వాళ్ళందరి దాదాపుగా ఎన్ఆర్ఈ చేసి మేము కూడా క్లియర్ చేయడం జరిగింది సార్. అట్లనే ఎలక్షన్స్ జరగకపోవడము ఇతరత్రతోటి ఆ నిధులు కొంత గ్రామ అభివృద్ధి కోసం రిలీజ్ చేయలేకపోయినాం. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు సార్, అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. అదేవిధంగా మన ఊరు మన బడి కింద కూడా మన వాళ్ళు మాట్లాడారు. 1100 కోట్ల రూపాయల పనులను గత ప్రభుత్వం చేస్తే మరి అవి 800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం. ఇప్పుడు మేము అమ్మ ఆదర్శ పాఠశాలలతోటి పనులు చేయించడం జరుగుతూ ఉంది సార్. కాబట్టి ఈరోజు మరి మా కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మేము చెల్లించమనలేదు, చెల్లిస్తాము. మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు, అప్పులు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం. కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు అందరికి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో, చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. నమస్తే. క్వశ్చన్ నంబర్ 566. స్పీకర్ గారితో సవినయంగా మనవి చేసేది ఏంటంటే, సభ నడుపుతున్న తీరు పట్ల నా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నా. ఫస్ట్ క్వశ్చన్లో నేను చెయ్యెత్తితే మీరు సిగ్నేటరీ కాదు, మీకు మైక్ ఇవ్వమన్నారు. థర్డ్ క్వశ్చన్లో సిగ్నేటరీ కానటువంటి వ్యక్తికి మీరేమో ఇప్పుడు మైక్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని మేము అడగడం లేదు. సభా సాంప్రదాయాలు అందరికీ సమానంగా ఉండాలని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే మా సీతక్క గారు ఒక మాట అన్నారు, నా పేరు తీసుకొని, మీరు అప్పుడే డబ్బులు ఇచ్చుంటే బాగుండేదని. ఎస్, నేను ఇచ్చాను. మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట, పేద కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు.
ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం. మినిస్టర్ గారు అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రతి నెల 270 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయి అధ్యక్ష. మేము డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. ఒకవేళ ఉన్న ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే. ఆయనేమో ఒక పక్షాన 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడివి అధ్యక్ష? ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష? ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా? ఈరోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు, ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు సంబంధించింది కానీ, జెడ్పీటీసీలకు సంబంధించిన ఏవైతే బకాయిలు గత ప్రభుత్వాలు ఇవ్వకుండా పోయినాయో ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భాన్ని ఈరోజు మరొక్కసారి మా గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులకి, ఇతర సభ్యులకు కూడా మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకోటి కూడా, గౌరవ సభ్యులు చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ. క్వశ్చన్ అవర్స్కి సంబంధించి క్లారిఫికేషన్స్ ఉండవు, సభను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. సరే, గౌరవ శాసన సభాపతి గారు మీరు ఆ స్థానంలో ఉండి ఇంకేదైనా సమాధానం అక్కడ కూర్చున్న మాజీ సర్పంచ్ సోదరులకు ఉపయోగపడే విధంగా ఏదైనా అడుగుతారంటే సభను ప్రక్కదారి పట్టించి కేవలం రాజకీయాల ఉద్దేశంతో వారి పరిపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను దయచేసి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, క్వశ్చన్ అవర్లో క్లారిఫికేషన్స్ సంబంధించి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 566 మాదిరెడ్డిపల్లి చెరువులో నీటి కాలుష్యం, పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. కాలుష్య నియంత్రణ మండలి ఫిర్యాదులను స్వీకరించబడినాయి. రెండో ప్రశ్న, దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఎమాన్యుయల్ ల్యాబ్స్, ఏపీఎల్ హెల్త్ కేర్, ఆరబిందో ఫార్మా, ఎవెర్టోజన్ ఇండియా ఈ కంపెనీలకు సంబంధించిన వర్షపు నీటితో పాటు కాలుష్యాలను వ్యవసాయ భూముల్లో విడుదల చేస్తున్నారని, తద్వారా తమ భూములు దెబ్బతింటున్నాయని సదరు పరిశ్రమలపై చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులు అందాయి.